మరికొన్ని రోజుల్లో క్యాలెండర్లో మరో ఏడాది చరిత్రలో కలిసిపోతోంది. కొత్త ఏడాదికి అడుగు పడబోతోంది. మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలను, ఇబ్బందులను అధిగమించి కోటి ఆశలతో కొత్త ఏడాది కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వచ్చే సంవత్సరమైనా సంతోషంగా ముందుకు వెళ్ళాలని అందరం భావిస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలన్నటువంటి ఒక కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే కొత్త ఏడాదిలో ఏం జరగబోతోంది, ప్రపంచం ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది అనేది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కొన్ని వందల సంవత్సరాల ముందే అంచనా వేశారు. తమ అంచనాలను పుస్తకాలు, ఇతర రూపాల్లో పొందుపరిచారు. ఈ క్రమంలో 2025లో ఏం జరగబోతోంది? ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిష్యుడు నాస్ట్రోడామస్ విశ్లేషించినటువంటి కొన్ని విషయాలు ప్రస్తుతానికి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. నోస్ట్రాడామస్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి 945 సంపుటిలతో కూడినటువంటి విశ్లేషణల్ని 1555లో విడుదల చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి అంచనాలన్నీ నిజమయ్యాయి. దీంతో వచ్చే ఏడాదిలో ఏం జరగబోతోంది అన్న వాటిపైన గురించి, ఆయన అంచనాలపైన ఇప్పుడు ఒక ఆసక్తి నెలకొంది. వాటిలో కొన్ని బీభత్సకరమైనటువంటివి కూడా ఉన్నాయి. 2025లో భూమిని పెద్ద గ్రహ శకలం ఢీకొట్టవచ్చని, లేదా అత్యంత ప్రమాదకరంగా సమీపంగా రావచ్చని నోస్ట్రాడమస్ ప్రెడిక్షన్ చెబుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ హత్యలు జరుగుతాయని కూడా ఈ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు అంచనా వేశాడు. సుదీర్ఘంగా సాగుతోన్న యుద్ధం ముగుస్తుందని కూడా ఆయన సూచించారు. దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది, బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి, యూకేలో ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని కూడా ఆయన జోస్యం చెప్పారు. 2025వ సంవత్సరం యునైటెడ్ కింగ్డమ్, యూకేకు అత్యంత సవాళ్లతో కూడిన ఏడాదిగా ఉండబోతోందని, క్రూరమైన దాడులు, ప్లేగు వంటి మహమ్మారి ఎదుర్కోబోతోందని జోస్యం చెప్పారు. ప్రపంచ ఉద్యాన నగరిగా గుర్తింపు పొందిన బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వత విస్ఫోటాలు లాంటివి ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించి దారుణంగా నష్టపోతుందని కూడా అంచనా వేశారు. ఆర్థిక వనరులు, సైనిక శక్తి క్షీణించడంతో దీర్ఘకాలికంగా సాగుతున్న యుద్ధం ముగియనుందని కూడా వివరించారు. అంటే దాదాపుగా గత 33 నెలల నుంచి జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా సంఘర్షణకు తెర పడుతుందని బలంగా నమ్మకం. దాని గురించి ఆయన ఎలా వర్ణించారంటే, సుదీర్ఘ యుద్ధం ద్వారా సైన్యం నష్టపోతుంది, తద్వారా సైనికులకు ఇవ్వడానికి నగదు కొరత ఏర్పడుతుంది, బంగారం, వెండికి బదులు ఇత్తడి తోలు నాణ్యాలు చలామణిలోకి వస్తూ ఉంటాయి అని నోస్ట్రాడమస్ తమ కాలపు ద్రవ్య వినిమయ విధానాన్ని సరిపోల్చుకుంటూ చెప్పారు. నోస్ట్రాడమస్ అంచనా వేసినట్టుగానే యుద్ధంలో అటు రష్యా, ఉక్రెయిన్ భారీగా సైన్యాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాయి కూడా. ఈ నేపథ్యంలో యుద్ధం ముగియాలని వారు కూడా అంతా కోరుకుంటున్నారు. అదంతా అప్పుడెప్పుడో శతాబ్దాల క్రితం ఊహించడం అంటే మామూలు విషయం కాదు అన్నది ఇక్కడ పాయింట్. ఎవరైనా రాబోయే సంవత్సరం అన్నీ బాగా జరగబోతున్నాయనే శుభవార్తతో జీవితం నడిపిస్తూ ఉంటారు. దేవుళ్లను పూజిస్తూ ఎవరికి వారు మానసికంగా ఒక పాజిటివ్గా ఉండేందుకు ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో రాబోయే ప్రళయాలను, జరగబోయే కష్ట నష్టాలను కూడా ఊహించేవారు ఉంటారు. వారు చేసే కొన్ని ఊహాగానాలు నిజమవుతూ ఉంటాయి. దాంతో ఇక ఎవరేం చెబితే దాన్ని నమ్మేందుకే కొన్ని వర్గాల జనం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది అన్ని మతాల్లోనూ, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుంది. కొన్ని శతాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఉదాహరణకు మన దేశంలో అది తెలుగు నేలపై కాలజ్ఞానం అన్న విషయం గుర్తుకొస్తే అనేక వింత వింత సంఘటనలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. కొన్ని నిజమవుతూ ఉంటాయి కూడా. అప్పుడు బ్రహ్మం గారు ఆనాడే చెప్పారంటూ మన వాళ్ళు తరచూ చెబుతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం ఆఫ్ కోర్స్. ఇక ఈ క్రమంలోనే అటు విదేశాల్లో కూడా ఓ జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆయన పేరే మిషెల్ నోస్ట్రాడమస్. ఈయన 465 ఏళ్ల కిందట తాను రాసి లెస్ ప్రొఫిటిస్ అనే పుస్తకంలో ఎన్నో అంచనాల్ని ఊహించారు. వాటిని ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఫ్రెంచ్ జాతీయుడైన నోస్ట్రాడమస్ ఆనాడు ప్రిడిక్ట్ చేసిన, అంటే మన బ్రహ్మం గారిలా ఊహించిన అనేక విషయాలు నిజమయ్యాయి. దీంతో ఆయన చెప్పిన విషయాలను జనం అధ్యయనం చేస్తూ ఉంటారు. గత 2 ఏళ్లుగా ప్రపంచం కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సంలో కొట్టుకుపోతూ
కాస్త తెరిపిన పడుతున్న వేళ మరో నెలలో కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సమయంలో రానున్న సంవత్సరంలో నోస్ట్రాడమస్ ఏం చెప్పాడన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా తర్వాత రానున్న ముప్పు ఏమై ఉంటుందో తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. అంటే దానికన్నా ముందు నోస్ట్రాడమస్ పుట్టు పూర్వోత్తరాలను చూస్తే గనక 1503లోనే దక్షిణ ఫ్రాన్స్ సెయింట్ రెమీ డి ప్రావిన్స్లో ఈ మేధావి జన్మించారు. 942 పద్యాల్లాంటి వాటితో తను లెస్ ప్రొఫెటిస్ పుస్తకాన్ని రాశారు. దీనిలోనే రాబోయే కాలంలో జరగబోతున్న ఘటనలకు అక్షర రూపం కలిగించారు నోస్ట్రాడమస్. ఇది 1555 సంవత్సరంలో మొదటిసారి పబ్లిష్ కాగా అందులో లండన్ గ్రేట్ ఫైర్, అమెరికా మాజీ అధ్యక్షుడు హత్యకు గురి కావడం, జంట భవనాలపై ఉగ్రదాడులు లాంటివి నిజమయ్యాయి కూడా. అవి కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక మరో నెలలో రానున్న కొత్త సంవత్సరం విషయానికొస్తే మరికొన్ని ఉత్పాతాలను వెల్లడించారు. అందులో ప్రధానమైనవి ఉల్కాపాతాలు, ద్రవ్యోల్బణం, ఫ్రాన్స్ సంక్షోభం గురించి వివరించారు ఈ సైంటిస్ట్. ప్రస్తుతం ఆయన రానున్న సంవత్సరం గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2025లో జరగబోయేటువంటి అనేక విషయాలు భయం గొలిపేలా ఉన్నాయంటున్నారు. ఆయన చెప్పినవి 2022లో కొన్ని నిజమవడమే ఈ భయానికి కారణం. మీకు తెలుసా, 2022లో ప్రపంచం ఉల్కల వల్ల కలిగే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని ఆయన అంచనా వేశారు. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వరదలు, మంటలు, కరువు, తుఫాన్ల కారణంగా 2022లో ఫ్రాన్స్ దేశం సంక్షోభానికి గురవుతుందని చెప్పారు. 2022 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ఆధిపత్యం టెక్నాలజీ రంగంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని, US$ విలువ కూడా పడిపోవచ్చంటూ ఓ బాంబు పేల్చారు. ఏది ఏమైనా పర్వాలేదు, కానీ డాలర్ విలువ పడిపోవడం అన్నది నిజంగానే ఒక ప్రళయం లాంటిదే. ప్రపంచంలో ఏదైనా కరెన్సీకి స్థిరమైన విలువ, లిక్విడిటీ ఉందియా అంటే అది అమెరికా డాలర్ మాత్రమే. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ డాలర్ను ప్రామాణికంగా తీసుకొని ఆర్థిక వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అయితే నోస్ట్రాడమస్ చెప్పిన ఈ అంచనాలు నిజమవుతున్న సూచనలు మనం 2024లోనే చూసాం. అసలు వర్షాలు పడని మిడిల్ ఈస్ట్లో భీకర వర్షాలు, వరదలు, హీట్ వేవ్లు, కృత్రిమ మేధస్సులు లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ చరిత్రలో కొన్ని అతిపెద్ద సంఘటనల్ని ముందే చెప్పి మనల్ని ఆశ్చర్యపరిచారు ఆయన. అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచవ్యాప్తంగా పెంచుకున్న ఇమేజ్ గురించి ఆయన ముందే చెప్పడం ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం అనే చెప్పాలి. ఆధునిక యుగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపై ఫ్రాన్స్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ ఏం చెప్పాడు అన్న దానిపైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది లెక్కలోకి తీసుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ వస్తుందని ఆయన అంచనా వేయలేదు. అందువల్ల ఆయన చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయని కూడా అనుకోలేం. కాకపోతే ఆయన చెప్పిన వాటిలో కొన్ని ఇప్పటికే జరగడంతో కొంత ఆసక్తి మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా 2025ను ఆయన ఒక ప్రమాదకరమైనటువంటి సంవత్సరంగా చెప్పారు. 1555లో మొదటిసారి పబ్లిష్ అయిన బుక్లో ఈ వివరాలు ఉన్నాయి. 3797 సంవత్సరం వరకు ఆయన ప్రపంచం గురించినటువంటి భవిష్యత్తును అంచనా వేశారు. అయితే నోస్ట్రాడమస్ ఊహించినవన్నీ నిజం కావు కూడా. ఆయన ఆలోచనల్లో 10% మాత్రమే నిజమయ్యాయి. మరో కోణంలో ఆలోచిస్తే ఆయన అంచనాలు నిజం కూడా కాకపోవచ్చు. కానీ ఎందుకైనా మంచిదని తీసుకున్న నిర్ణయాలు జనాల్ని కాపాడతాయనుకోవడంలో ఎట్లాంటి సందేహం లేదు. ముప్పును ముందే తెలుసుకోవడం వల్ల అప్రమత్తకు అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి.